ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఒక 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టులు తయారు చేస్తున్నాను. ఎందుకంటే అది మీకు లా అండ్ ఆర్డర్ పోలీస్కి సహకరించడానికి, ట్రాఫిక్ సమస్యలు క్రమబద్ధీకరించడానికి, నైట్ గస్తీలకి యువతకి పెద్ద పీట వేస్తున్నాం. నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు పంచుకుంటున్నానంటే ఈ రోజున మీ అందరూ వస్తున్నారు, మార్పు రావాలని వస్తూ ఉన్నారు, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు. నేను రాయలసీమలో పుట్టలేదు, కానీ రాయలసీమ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాడిని. నాకు ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్న మాకింత చేసి పెట్టన్నా అని చెప్పి ఎక్కడో మారుమూల మనకి బెంగళూరులో పనిచేసేవాళ్ళు కానీ, విదేశాల్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు కానీ మేము అలసిపోతున్నామని చెప్తాను. నేను ముఖ్యంగా మీ అందరి కోసం ఇప్పుడు ధర్మవరం వచ్చినప్పుడు కానీ, మొన్న కదిరి వెళ్ళినప్పుడు కానీ నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అనంతపురం సంబంధించి అత్యంత వెనుకబడిన జిల్లా కింద దీనిని గుర్తించారు, కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు. నేను మన రాయలసీమకు సంబంధించి సౌభాగ్య రాయలసీమ అని మేము పథకం పేరు పెట్టి దాదాపు ఒక దశాబ్ద కాలానికి ప్రణాళిక రచించాం. 50,000 కోట్ల రూపాయలు మన రాయలసీమకి పెట్టుబడులు పెట్టాల్సిన విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాను. దాంట్లో ఎందుకంటే పరిశ్రమలు రావాలి, మీరందరూ ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా తల్లిదండ్రులని కాచుకోవాలి. ముఖ్యంగా మన రాయలసీమ నుంచి ఒకవేళ వెళ్తే రాయలసీమ నుంచి ఇక్కడ వెళ్ళిపోతే మీ తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ప్రతి మండలానికి మనకి పెద్దల ఆదరణ నిలయాలను పెట్టబోతున్నాను నేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఒక గ్రామంలో పెద్దవాళ్ళు తప్ప ఎవరు లేరు, వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యత మీ తల్లిదండ్రుల బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ప్రతి మండలంలో ఆదరణ నిలయాలు ఏర్పాటు చేస్తాను, వృద్ధుల ఆదరణ నిలయాలు. మన ధర్మవరంకి మన మధుసూదన్ రెడ్డి గారు మన జనసేన అభ్యర్థిగా పెట్టాం. అలాగే పవన్ కుమార్ గారిని రాప్తాడు నియోజకవర్గం పెట్టడం జరిగింది. అలాగే మన పెనుగొండ నియోజకవర్గానికి వరలక్ష్మి గారిని పెట్టడం జరిగింది. ఈ టీషర్ట్ నేను ఇంటికి తీసుకెళ్తున్నా. రాయలసీమ నుంచి ఇంతమంది పెద్దలు వచ్చారు. నేను వీళ్ళెవ్వరూ చేయని విధంగా నాకు అనంతపురం నుంచి పోటీ చేయాలని ఎంత కోరిక నాకు అనంతపురం జిల్లా నుంచి. నాకు నిజంగా మీరున్నంత అండగా నాకు నాయకులు నా పక్కన లేరు. మీరు కనుక నా పక్కన కానీ అండగా నాయకుల స్థాయిలో కానీ ఉండుంటే నేను మన అనంతపురం జిల్లా నుంచే పోటీ చేసేవాడిని. నాకు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు నాయకులుగా తయారవ్వండి, నాకు అండగా ఉండాలి నాయకులు. ఎందుకంటే నేను అన్ని చోట్ల తిరగాలి. ఇక్కడ తిరగాలంటే నియోజకవర్గం చూసుకునే బాధ్యతలు నాకు సంతృప్తిగా లేకుండా పోవడం వల్ల నేను పక్క జిల్లాల నుంచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఇష్టమైన అనంతపురం జిల్లాకి నేను అనంతపురం జిల్లాని ఒక ముఖ్యమంత్రిగా నేను దత్తత తీసుకుంటాను. అనంతపురం జిల్లాను ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ప్రత్యేకించి చీఫ్ మినిస్టర్ కమాండింగ్ సెంటర్ ఇక్కడి నుంచి పెడతాం. ఇక్కడి నుంచి అనంతపురం జిల్లాని యాక్టివిటీస్ అన్నింటినీ అభివృద్ధి పథకాలను మానిటర్ చేసే ఎమ్మెల్యేల మీద కూడా డిపెండ్ అవ్వను. ఒకసారి ప్రత్యేకించి మీరు ఏ క్షణమైనా సరే నాకు చెప్పగలగాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక కమాండ్ సెంటర్ పెడతాం. ఇక్కడి నుంచి పర్యవేక్షించి సెక్రటరియట్ నుంచి పర్యవేక్షించే ప్రత్యేక కార్యాలయాలని ఇక్కడ నేను పెట్టిస్తాను. ధర్మవరంలో కానీ ప్రతి అనంతపురంలోని ప్రతి నియోజకవర్గానికి నేను తీసుకున్నా. ఒక్క నిమిషం పిలిపిస్తాను.
మీ అందరికీ